కళా ప్రపూర్ణ డాక్టర్ మిక్కిలేని రాధాకృష్ణమూర్తి గారు ఆంధ్ర నాటక రంగ చరిత్ర 31వ భాగం 21/4/20 చిత్తూరు జిల్లా నాటక రంగాన్ని గురించి చెప్తున్నారు. చిత్తూరులో 1920లో రామవిలాస సభ బ్రహ్మాండం నరసింహారావు స్థాపించారు. ఈ సమాజానికి కార్యదర్శి బాధ్యతలు కూడా ఆయనే. ఈ సమాజ సభ్యులందరూ మధ్యతరగతి చెందిన మేధావులు, లీడర్లు, ఇతరులు. నరసింహారావు గారి తరువాత టీవీ రంగాచార్యులు అధ్యక్షులు, కె వరదాచారి, టీవీ శేషాద్రి కార్యదర్శి. ఈ సంస్థలో పనిచేసి దీని అభివృద్ధికి పాటుపడ్డవారు మాడభూషి అనంతశయనం అయ్యంగార్, మనకి లోక్సభ స్పీకర్. అలాగే ఆర్బి రామకృష్ణరావు, బొల్లిని మునిస్వామి నాయుడు, అలాగే గొల్లపూడి శ్రీరామమూర్తి శాస్త్రి, పి దొరస్వామి అయ్యంగార్, సుప్రసిద్ధ చలనచిత్ర నటులు చిత్తూరు వి నాగయ్య, కె రాఘవేందర్, సి నరసింహయ్య మొదలైనవ. వి నాగయ్య గారు ఈ సమాజంలో నటుడుగా, గాయకుడుగా, హార్మోనిస్టుగా బహుముఖాల సేవ చేసి వీరు ప్రదర్శించిన నాటకాలలో రామదాస్, ప్రకన్నల, బళ్ళారి రాఘవాచార్యులు, పార్వతరెడ్డి, రామచంద్రారెడ్డి స్థానం మొదలైన వాళ్ళు. రామవిలాస సభ నాటకాల్లో పాల్గొన్నారు. ఈ సమాజ నాటకాలకు రాజప్రోలు సుబ్రహ్మణ్యంగా నాట్య శిక్షణ ఇచ్చారు. ఈయన సభ నాటకాలతో నాయక పాత్రలు ధరిస్తూ ఉంది. వీరే కాక కె రాఘవేంద్రరావు, వి నాగేశ్వరయ్య, పి నరసింహయ్య మొదలైన వాళ్ళు కూడా ఉత్తమ నటులుగా పేరు. 1920 నుండి చిత్తూరు నాటక రంగంలో రామవిలాస సభ దేదీప్యమానంగా వెలుగొంది. 49లో ఎన్జిఓస్ డ్రామాటిక్ అసోసియేషన్ స్థాపించడం, 45లో ఆర్ట్ లవర్స్ అసోసియేషన్, 52లో వాణి కల్చరల్ అసోసియేషన్ మొదలైన సమాజాలు వచ్చాయి. ఈ సమాజంలో డి శ్రీనివాసాచారి, ఎస్ రాఘవేంద్రరావు, కె రామస్వామి అయ్యంగార్, టి నరసింహయ్య, కె వీరభద్రాచార్య, పరసు వెంకటముని స్వామి శెట్టి మొదలైన వాళ్ళు నటులు. తర్వాత తిరుపతి 1930లో తిరుపతి అమెచ్యూర్ అసోసియేషన్, 48లో లలిత కళా సమితి, 54లో వెంకటేశ్వర నాట్య మండలి, 50లో ఆర్ట్ క్రియేటర్స్ అసోసియేషన్ మొదలైన సంస్థలేక దేవస్థానం నాటక సంఘం, సరస్వతి విలాస సభ, టిటిడి ఎంప్లాయీస్ కల్చరల్ అసోసియేషన్, బాపూజీ నాట్య కళా సమితి, రాఘవ కళా సమితి మొదలైన నాటక సంస్థలు పైకి. ఈ సంస్థలో శ్రీరాములు నాయుడు, సుందరం, పి నాగేశం, ఆర్వి నరసింహం, ఏ కృష్ణారావు, రామచంద్రారెడ్డి, దామోదరం, రాజారెడ్డి, కుమారి లీలావతి, సుశీల, రేవతి, శమంత కుమారి మొదలైన నటీనటు. కాళహస్తిలో 1946 నవ్య కళామండలి ఏర్పడి పనిచేస్తారు. ఏ సుబ్రహ్మణ్యం, ధర్మయ్య మొదలైన నటులు అందులో ఉన్నారు. కుప్ప 36లో కంగుండి లలితా కళా సమితి ఏర్పడి తెలుగు నాటకాలను, తమిళ నాటకాలను ప్రదర్శిస్తారు. ఈ సంస్థలో సంపంగి రామయ్య, ఎస్ నారాయణయ్య, కృష్ణమయ్య, వికటకవి సుబ్బయ్య మొదలైన వాళ్ళు. మదనపల్లిలో 1915లో బిసెంట్ థియోసాఫికల్ కాలేజీ అసోసియేషన్, 59లో విజయ కళా సమితి, రిషివాలి స్కూల్ నాట్య మండలి మొదలైన సంస్థలపై. నాటకాల్లో ఏ రామాచారి మంచి నటుడుగా పేరు. అనంతపురం జిల్లాలో 1922లో 1200 మంది సభ్యులతో జిల్లా నాన్ గెజిటెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ నాటక సమాజం ఏర్పడి, 50లో ఆదర్శ విజ్ఞాన సమితి, 55లో లలిత కళా పరిషత్తు, చెన్నకేశవ నాట్య మండలి, రాఘవ నాటక కళా సమితి,
మొదలైన సమాజాలు ఏర్పడి పనిచేస్తాయి. ఈ సమాజాల్లో కె సత్యరంగారావు, నాటక కళాశాల ప్రిన్సిపాల్ రొద్దం హనుమంతరావు, వై రామాంజనేయులు, జగన్నాథాచారి, కుమారి సావిత్రి, జి వెంకటరెడ్డి, అడ్వకేట్ చౌడన్న గౌడు, లక్ష్మీదేవి మొదలైన నటీనటులు. పెనుగొండ 1954 బోర్డు హై స్కూల్ కల్చరల్ అసోసియేషన్, ఫ్రెండ్స్ డ్రామాటిక్ అసోసియేషన్ 2 నాటక సమాజాలు పనిచేస్తాయి. ఈ సమాజాల్లో జి జానకీరాం, టి సుబ్రహ్మణ్య శాస్త్రి మొదలైన కళాకారులు పని. హిందూపుర 1958 లలిత కళా సమితి, 57 కర్ణాటక సంఘం అనే సంగీత శాఖలు స్థాపించబడిపోయి. ఈ సంస్థలో పక్కా నరసింహారావు, గోపీనాథరావు, మసూదాలి, పాండ్యం చంద్రమౌళి మొదలైన వాళ్ళు నటులు. గుంతకల్ 1945 రైల్వే ఇన్స్టిట్యూట్ కళా సమితి ఏర్పడి ఆదర్శమైన కృషి చేస్తారు. ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్, నటరాజనాట్య మండలి, వైఎన్ఎం మండలి, రామానాట్య మండలి, తెలుగు భారత సమితి, అలాగే శ్యామలా నాట్య మండలి, ప్రభనాట్య మండలి మొదలైన కళా సంస్థలు కూడా ఉన్నాయి. ఈ సంస్థల్లో కెవి గోవిందరాజులు, రామ్మూర్తి, అట్లూరి బలరాం, జనార్దన్, కొన్నూరు సాహెచ్, మీనాక్షి నాయుడు, శ్రీమతి నాగరత్నమ్మ మొదలైన కళాకారులు. కళ్యాణదుర్గంలో తూముకొంట గ్రామంలో 1890-1910 ఆ ఊరి కరణం గుండూరావు శ్రీహరిహరేశ్వర సహాయ నాటక కంపెనీ స్థాపి అనంతపురం జిల్లా అంతటా నాటక ప్రదర్శనలు ఇచ్చారు. ఆనాడు అనంతపురం జిల్లాలో ఈ కంపెనీకి గుండూరావు కంపెనీ అనే పేరు సాధ్యం. ఆయన కళాశీలి, మంచి నటుడు, శాస్త్రీయ సంగీతం తెలిసినవాడు. ఆ సమాజ నాటకాలకు ఆయనే ప్రయోక్త. చిత్తూరు జిల్లా అయిపోయింది. ఇక తెలంగాణలోకి వస్తాం. తెలంగాణ నాటక రంగం వనపర్తి తెలంగాణలో 2-3 శతాబ్దాలలో కొంతమంది సంస్కృత నాటక కవులు వెలిశారు. వీరిలో వనపర్తి సంస్థానాధీశుల్లో ఒకరైన శ్రీ అష్టభాషా బహిరి గోపాలరావు 17వ శతాబ్దంలో రామచంద్రోదయం అనే సంస్కృత నాటకాన్ని మొదటిసారిగా రాశారు. వనపర్తి మనం అక్కడికి గద్వాలు వెళ్తుంటే కనబడు. తర్వాత సంస్కృతంలో ప్రౌఢ శైలిలో రాయటమే కాక తేలిగా వ్యాఖ్యానం కూడా రాశారు. అంతేకాక శృంగార మంజరి బాణం అనే దృశ్య ప్రబంధాన్ని కూడా రచయించారు. ఈ 2 గ్రంథాలలో ముద్రింపబడి ఇప్పటి వనపర్తి సంస్థాన గ్రంథాలయంలో భద్రంగా. ఈయనకు 8 ప్రాకృత భాషలు, అందువల్లనే అష్టభాషా బహిరి గోపాలరావు అనే పేరు. గత శతాబ్దంలో ఈ శతాబ్దంలో ఆత్మకూర్, గద్వాల, వనపర్తి, స్వరపురం, గోపాలపేట మొదలైన సంస్థానాల్లో విద్వాంసులు, కవులు వెలిశారు. మహబూబ్ నగర్ జిల్లాలో అనేక మంది సంస్కృత విద్వాంసులు ఉండే. వారిలో ప్రౌఢ సరస్వతి అనబడే బుక్కపట్టణం శ్రీనివాసాచార్య, వనపర్తిలో హసదుర్గం కృష్ణమాచార్య మొదలైన అనేక గ్రంథాలు, నాటకాలు. 19వ శతాబ్దంలో కీర్తిశేషులు మాదిరాజు విశ్వనాథరావు గారు కాళిదాసుని శాకుంతలాన్ని తెలిగించి, విశ్వనాథరావు గారు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు ఇద్దరూ కలిసి బిల్హణుడి కర్ణసుందరి అనే నాటికను తెలుగు చేసి, ఏమైనా ఆంధ్రదేశంలో నాటక కళాభివృద్ధి జరిగినంతగా తెలంగాణలో జరగదు. ఈ శతాబ్దంలో మాత్రం కొన్ని ఉత్తమ నాటకాలు వచ్చాయి.
వాటిలో మాదిరాజు విశ్వనాథరావు గారి ఉచ్చర చెల్లి నాటకం, సొరవరం ప్రతాపరెడ్డి గారి భక్త తుకారం ఉత్తమ శ్రేణికి నచ్చనున్నారు. వీరిద్దరి తర్వాత భాగి నారాయణమూర్తి గారు రచించిన పరీక్ష చదువు, డాక్టర్ యజ్ఞం అనే 2 ఉత్తమ నాటకాలు, చిల్లర భావనారాయణ, కళాభిమాని, దేశద్రోహం, ఉప్పెన, కామందు, పరిణామం, కొత్త మనిషి, పదవులు, పెదవులు అనే నాటకాలు రాశారు. ఇంకా ఏఆర్ కృష్ణ గారు అరగంటలో అదృష్టం, ఎక్కడి, కల్లోలం, దేశం కోసం, చేసిన నేరం మొదలైన నాటకాలు. తర్వాత పేర్కొనదగిన వాళ్లలో శ్రీ నారాయణ రెడ్డి యువక, ఈయన గేయాలనే కాక ఋతువుల రాణి, నవ్వని పువ్వు, వలపురేడు, రామప్ప, అజంతా సుందరి, ఊర్మిళ, సుగాత్రి మొదలైన నాటికలు. వీరి నాటికలు ఎక్కువగా రేడియోలో ప్రసారమయ్యాయి. విశేష అభిమానానికి గిడుతూరి సూర్యంగారు ఆహుతి, మానవుడు నాటికలు. పోతుకూచి సాంబశివరావు, ఇది ప్రతిధ్వను, 7 సుందరు, 2 నాటికలు మొదలైన నాటకాలు. ఇంకా భట్టిప్రోలు జయరామారావు, త్యాగయ్య, అవసానం, అప్పాజీ నాటికలు. వట్టికోట ఆళ్వార్ స్వామి మేధావి నాటక, కేఎన్ నరసింహారావు గెలుపనీలే, ఆదర్శ లోకాలు అనే నాటికల చక్కని నైపుణ్యంతో ఇవాళ అనేక మంది యువ రచయితలు బయలుదేరి. వీరికి ఆంధ్ర సాహిత్య పరిషత్, సాధన సమితి, తెలంగాణ రచయితల సంఘం దోహదమిస్తారు. హైదరాబాద్ జిల్లా 1906 ప్రాంతం హైదరాబాదులో ధర్మవరం గోపాలాచార్యులు గారు, అంటే రామకృష్ణాచార్యులు గారి తమ్ముడు, కృష్ణ విలాసిని సభ స్థాపించి జయప్రదంగా కొంతకాలం గడిపారు. వాళ్ళ అబ్బాయి బళ్ళారిలో లాయర్ మహేంద్రనాథ్ అని. 1910లో శ్రీమతి సరోజినీ నాయుడు మేనల్లుడు ఇనుగంటి హైదరాబాద్ అమెచ్యూర్స్ అనే నాటక సమాజాన్ని స్థాపించి కొన్ని నాటకాలు ప్రదర్శించి ఇనుగంటి ఆ రోజుల్లో సుప్రసిద్ధ నటుడు. ఆపై సమాజంలో నుంచి చీలిపోయి కొందరు నటులు 1915లో ఫ్రెండ్స్ యూనియన్ స్థాపించి ఆంధ్ర నాటకాలు ప్రదర్శించారు. ఈ సమాజ నటులలో ఎస్ నారాయణ దాస్ మంచి నటుడు. హైదరాబాదులో కళామండల్ అనే మహారాష్ట్ర సమాజం, దాంతోపాటు మరికొన్ని సమాజాలు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ దాదాపు 12 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ నేటి విద్యామంత్రి ఎస్పిపి పట్టాభిరామారావు, గురుసు పూర్ణ పట్టాభిరామ ఏదో, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా పర్యవేక్షణలో ఆర్బి రామకృష్ణన్ రాజు అధ్యక్షతలో హైదరాబాదులో ప్రభుత్వ స్థాయిలో స్థాపించారు. ఈ సంస్థలో ఆంధ్రదేశంలో ఉన్న సంగీత, నృత్య, నాటక రంగాలలో ప్రసిద్ధులైన అనేక మంది ప్రముఖులు, దాదాపు 75 మంది కౌన్సిల్ సభ్యులుగా. అకాడమీ స్థాపించిన తరువాత కూచిపూడి నాట్య సదస్సు, నాటక సదస్సు, సంగీత సదస్సు, హరికథా గాన సదస్సు మొదలైన ఉత్సవాలు. 10 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ సంగీత సభల సమాఖ్య నిర్వహణలు, సంగీతోత్సవాలు, ఆంధ్ర నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో నాటకోత్సవాలు, ఆంధ్రప్రదేశ్ నృత్య కళా పరిషత్ నిర్వహణలు, నృత్యోత్సవాలు, కథాగాన కళా పరిషత్ నిర్వహణలు, హరికథ ఉత్సవాలు జరిగాయి. అకాడమీ ఆధ్వర్యాన్ని ప్రతి నెల నాట్య కళా పత్రిక వస్తుండేది. సంగీత, నృత్య, నాటక సమస్యల మీద వ్యాసాలు అందులో వచ్చాయి. ఈ పత్రికకు ప్రధాన సంపాదకులు పసల సూర్యచంద్ర, రాళ్లపల్లి అనంతకృష్ణజన్, పోతుకూచి సాంబశివరావు, డాక్టర్ పిఎస్ఆర్ అప్పారావు, కోణంగి శ్రీరామ అప్ప, ఏఆర్ కృష్ణ, శ్రీనివాస చక్రవర్తి మొదలైన వారు సంపాదక వర్గ సభ్యులు.
ఈ అకాడమీ వృద్ధాప్యంలో ఉన్న కళాకారులు ప్రతి నెల వృద్ధాప్యపు వేతనాన్ని 40 మందికి ఇవ్వటం ప్రారంభం. సంగీత, నృత్య, నాటక విషయాలు సంబంధించిన కొన్ని గ్రంథాలు ప్రచురించి దీన్ని నార్రగారు మొత్తంగా గురిగేసి ఎన్టీ రామారావు గారి టైంలో ఇవన్నీ రద్దు చేశాడు. అకాడమీ టైం ఆంధ్రప్రదేశ్లో అనేక అనుబంధ నాటక సంస్థలకు గ్రాంటులు ఇచ్చి పోషిస్తారు. విజయవాడ, అనంతపురం పట్టణాలు అకాడమీ తరపున నాట్య విద్యాలయాలు నడపబడి రాష్ట్రేతర ప్రాంతాలు ఆంధ్రదేశం నుంచి సాంస్కృతిక బృందాలను పంపిస్తూ ఈనాడు అకాడమీ కార్యక్రమాలకు రథసారథి పసల సూర్యచంద్రరావు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నాట్య సంఘం 1954 మరి చెన్నారెడ్డి, ఎం ఆనందం అంటే మామిడిపూడి వెంకట్రంగయ్య గారు అబ్బాయి, ఏఆర్ కృష్ణ మొదలైన కళాకారుల ఆధ్వర్యంలో ఏర్పడి పనిచేస్తారు. యునెస్కో ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ అనుబంధ సంస్థంగా భారతీయ నాట్య సంఘం పనిచేస్తుంది. భారతీయ నాట్య సంఘానికి అనుబంధ సంస్థగా ఆంధ్రప్రదేశ్ నాట్య సంఘం పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ నాట్య సంఘ రాష్ట్రంలో 70 నాటక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఒక నాట్య విద్యాలయాన్ని నడుపుతూ కూడా ప్రతి ఏడు నాటకోత్సవాలు జరిపి ఔత్సాహిక నటులకు ఉత్సాహాన్ని ఇస్తారు. నెలవారీ కార్యక్రమాలు రిపర్టరీ థియేటర్, నాట్యమిత్ర, స్పీచ్ సర్కిల్, నటీనటుల రౌండ్ టేబుల్, నాటక రచయితల రౌండ్ టేబుల్, థియేటర్ సర్వీస్ మొదలైన నూతన పథకాలు నాట్య సంఘం పనిచేస్తుంది. జంట నగరాల్లో జరిగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నాట్య సంఘం కార్యకర్త చాలా ప్రముఖ బాధ్యత వహించారు. రాష్ట్ర ఇతర ప్రాంతాల నుండి వచ్చే సాంస్కృతిక బృందాలను ఆహ్వానించి ప్రదర్శనలు ఇప్పించడంలో నాట్య సంఘం గొప్ప బాధ్యత వహించింది. నాట్య సంఘంలో శీలం సిద్ధారెడ్డి, పిఎస్ఆర్ అప్పారం, జి కృష్ణరాజు, ఏఆర్ కృష్ణ, పోతుకూచి గోవిందు చౌదరి, వివి మాణిక్యాలరావు, వాసిరెడ్డి సీతాదేవి మొదలైన ప్రముఖులు నాట్య సంఘ కార్యకర్తలుగా మంచి కృషి. రవీంద్ర భారతి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదులో రవీంద్ర భారతి ఒక అలంకారం. జంట నగరాల కళాకారుడు అది ఒక కళాకే. అఖిలాంధ్ర ప్రజలకు గర్వకారం రవీంద్ర భారతి. ఈనాడు రవీంద్ర భారతిలో ప్రతిరోజు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం జరుగుతూనే. విదేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి ఏ కళాకారుల బృందం వచ్చి వారి ప్రదర్శనలను రవీంద్ర భారతిలో జరుగుతుంది. నగరం కూడలిలో ఎత్తైన ప్రదేశం సుందర భవనంగా రవీంద్ర భారతి వెలుగుతోంది. ఇది జంట నగరాల కళాకారులనందరినీ ఉత్సాహపరిచి ఉత్తేజపరిచి కేవలం నాటక ప్రదర్శనలే కాక అనేక సభలు, సన్మానాలు, గోష్ఠులు జరిగాయి. రవీంద్ర భారతి ఆవరణలో ఆంధ్రప్రదేశ్ నాట్య సంఘ కార్యాలయం, నాట్య విద్యాలయం కూడా, సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ, లలిత కళా అకాడమీ కార్యాలయాలు కూడా కళాభవన్ పేరుతో పనిచేస్తాయి. రవీంద్ర భారతి మేనేజరుగా ప్రసిద్ధ నటుడు పాతూరి శ్రీరామ శాస్త్రి పనిచేస్తారు. ఆ తర్వాత ధర్మవరం సుబ్రహ్మణ్యం, ఆ తర్వాత అంతకుముందు మన నూతన ప్రసాద్ వీళ్ళు కూడా చేశారు. ఇతర నాటక సమాజం 1932లో కళామండలి, 49లో దుర్గా కళానాట్య మండలి, ఆదర్శ నాట్య కళా పరిషత్, 53లో సన్మిత్ర నాట్య మండలి, లలిత కళా నికేతన్, 57లో ఇండియన్ నేషనల్ థియేటర్, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ, సైన్స్ ఆర్ట్ అకాడమీ, విద్యానగర్ కల్చరల్ అసోసియేషన్, సెక్రటేరియట్ కల్చరల్ అసోసియేషన్, కళానికేతన్, అంజమాన్ ఉర్దూ థియేటర్, సాధనా సంఘ్,
లలిత కళా సమితి, రోడ్ ట్రాన్స్పోర్ట్ రిక్రియేషన్ క్లబ్, బెంగాలీ సమితి, ఇండియన్ ఆర్ట్స్ సొసైటీ, ఇన్కమ్ ట్యాక్స్ రిక్రియేషన్ క్లబ్, కాళీ కల్చరల్ అసోసియేషన్, కళాకుంజ్, కళానికేత్, అజంతా ఆర్ట్ థియేటర్స్, ఆనంద లలిత కళా సంఘ్, నాట్య కళానికేత్, హైదరాబాద్ హిందీ ప్రచార సంఘ్, హైదరాబాద్ కల్చరల్ సొసైటీ, విద్యార్థి కళా సమితి, హిందుస్థానీ కల్చరల్ సొసైటీ, వైఎంసీఏ క్లబ్, హైదరాబాద్ టీచర్స్ అసోసియేషన్, కైలాసమిత్ర మేళ, నాటక మండలి, సిపిఎస్ టీచర్స్ అసోసియేషన్ మొదలైన నాటక సమాజాలు ఏర్పడి పనిచేస్తాయి. నటీనటు ఈ సమాజాల్లో టిటి నరసింహాచార్య, ఏఆర్ కృష్ణ, ఎస్ఆర్ మంత్రి, పన్నూరు రామారావు, టి కృష్ణమోహన్ రావు త్వరగాను, ఎం వెంకట్రావు, రామచంద్రమూర్తి, వివి రాఘవాచార్య, రామ్ బ్రహ్మం, డాక్టర్ రామయ్య, వి పూర్ణచంద్రరావు, టిఎన్ శేషాచార్య, బి ఆనందమోహన్, జేడి నరసింహారావు, శ్రీనివాసనాయ్, ఎస్ గోపాలమూర్తి, వి ఆనందమోహన్, రవీంద్రనాథ ఠాగూర్, వక్కలంక కామరాజ్, కె వీర్రాజ్, కాంతాపతక్, ఎన్జి మల్సాకర్, వసంత గాడ్సే, శ్రీమతి లీలా సుందరయ్య, కుమారి వాణి, శ్రీమతి తారాబాయి, ఎం విజయలక్ష్మి, ఎంజి మిరాల్, శ్రీమతి రత్నప్రసాద్, విఎస్ రమాదేవి, శ్రీమతి చందం, శ్రీ ప్రభావతీదేవి, పిఎస్ రామారావు, సిఆర్కే చారి, ఎం లక్ష్మీనారాయణ, సురేందర్, టిపి నాయుడు, కుమారి వనజ, ఎస్ శ్రీనివాసరావు, ఎం అప్పారావు, ఎం శేషగిరిరావు, పి కొండరాజ్, ఒక రాఘవరావు, సీతారామస్వామి, ఆగినారాయణమూర్తి, ఏ కృష్ణారావు, కేవి సుబ్బారావు, శాంతకుమార్, పిఎన్ వెంకటేశ్వరరావు, కుమారి కె లక్ష్మి, కుమారి విజయలక్ష్మి, కుమారి పద్మ, శ్రీ రూప్లాల్, రుక్మిణి. సతి ఏజే సోమసుందర్, ఎన్ నారాయణ దాస్, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, టి కనకదుర్గ, టి లక్ష్మీపతి, జ్ఞాపతి రాఘవరావు, జ్ఞాపతి కామేశ్వరం అంటే రేడియో అక్కాయ బావ, తెలుగు సీతాపతి, తెలుగు వెంకట్రామమూర్తి మొదలైన నటీనటులు, ఆర్యన్ కోలేకర్, బాబురావు, రాజారాం ఖాపట్కర్ మొదలైన వాళ్ళు మేకప్ శాఖలో, జిహెచ్ జాఫరి, ములాజికర్, ఎస్ఎన్ రామ్మూర్తి, వైఎల్ విలియమ్స్, లీలా సుందరయ్య, ఎస్ గోపాలమూర్తి మొదలైన వారు స్టేజ్ క్రాఫ్ట్లో ఉండేవారు. యక్షగాన దళాలు, చిరతల రామాయణ సమాజాలు, కోలాట బృందాలు, పగ్గు గొల్లల దళాలు కూడా పనిచేశారు. సికింద్రాబాదులో సిటీ మోహన రంగం పెళ్ళి 1913లో వాణి విలాస సంస్థాని రాజా నాగన్న దేవిడిలో నాటకాలు ప్రదర్శించి మోహన రంగం పెళ్ళే నాయక పాత్రలు ధరిస్తే కె శేషయ్య గారు నాయిక విజయవాడ మైలవరం కంపెనీలలో ప్రఖ్యాత హార్మోనిస్ట్ కేతి రామానుజులుగా మొదటగా ఈ సమాజంలో ఈ సమాజం సర్కారు ప్రాంత ముఖ్య పట్టణాలు ప్రదర్శనలు ఇచ్చేది. సరస్వతి సభని ఒక సమాజం 1919లో శ్రీకృష్ణ మనోల్లాసిని సభ అనే నాటక సమాజం కూడా ఏర్పడి కొంతకాలంలో ఈ నాటక సమాజాల్లో అనేక మంది కళాకారులు ఉన్నారు. ఈ సమాజంలో పిఎన్ వేణుగోపాల స్వామి ప్రసిద్ధ నటుడు, దర్శకుడు. ఈ సమాజాలు విశ్వనాథ శాస్త్రి గారు నాటకాలు రాసిస్తూ 1932 ప్రాంతం సరవరం ప్రతాపరెడ్డి గారి భక్త తుకారం నాటకాలు, సికింద్రాబాద్ రైల్వే ఉద్యోగులైన బుచ్చయ్య గారు అనేక మందితో కలిసి జగదీశ నాట్య మండలి ఒక్క తెలంగాణలోనే కాదు, విజయవాడ, గుంటూరు, మద్రాసు మొదలైన
సర్కారు ప్రాంతంలో ప్రదర్శించి మంచి పేరు తుకారాం పాత్ర ధారణలు బుచ్చయ్య గారు గణనీయమైన పేరు తెచ్చారు. 1930 ప్రాంతం ఆంధ్ర మిత్ర మండలి నాటక సమాజం ఆడిక్మెట్లో స్థాపించబడి కొంతకాలం 1949 నాట్య కళా సమితి, 51లో నవల కళా కేంద్రం, 52లో విస్మృతి నాట్య మండలి, 53లో విజయ కళా సమితి, 56లో రవీంద్ర కళా మందిర్, 57లో కాళిదాస కళా నిలయం, నాటక సమితి, సౌత్ ఇండియన్ ఇన్స్టిట్యూట్, అరుణోదయ నాట్య మండలి, చంద్రకళా మందిర్, కళోదయ సమితి, సౌత్ సెంట్రల్ రైల్వే ఇన్స్టిట్యూట్, కల్చరల్ అసోసియేషన్, సోషల్ వెల్ఫేర్ సెంటర్, హిందూ యువజన సంఘం, అభ్యుదయ ఆర్ట్స్, విస్తృత కళా సమితి, జయ హింద్ నాట్య మండలి మొదలైన అనేక నాట్య సమాజాలు. నటీనటుడు ఈ సమాజాల్లో డి రాజేశ్వరరావు, ఎంవి చలపతిరావు, సి చలపతిరావు, శ్రీరామూర్తి, కందా మోహన్, తెలుసుగా అప్పు చేసి పప్పుకోళ్ళలో బాల నటుడు, తర్వాత కలెక్టర్ కూడా అయ్యాడు, సెక్రటరీ అయ్యాడు రామారావు గారితో అయ్యాడు. అలాగే వి ఆనందమోహన్, అలాగే కుందు రమేష్, కళా సుబ్బారావు, సి ఆంజనేయులు, కళా సుబ్బారావు గారు త్యాగరాజ గాన సభకి ఒక వింగ్ ఉంది. ఆ కళా సుబ్బారావు గారు అవార్డు నాకు నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇచ్చారు. అలాగే సి ఆంజనేయులు, వైపి విఠలరావు, పోతుకూజి సాంబశివరావు గారి ఇంట్లో కొన్ని గంటలు గడిపిన అదృష్టం నాకు దక్కింది. ఎం రంగారావు, ఐ సత్యనారాయణ, ఏకే ఛాయాదేవి, ఎంఎల్ పతి, డి భాను ప్రకాష్, అలాగే ఎన్జి కృష్ణ, జి వెంకట్రావు, బిబి నారాయణ, మాస్టర్ రావు, కస్తూరి, సీతాకుమార్, జేఎస్ కృష్ణశాస్త్రి, ఎన్ రాధాకృష్ణ, మహదేవి, వైసీ విఠలరావు, మురళీధర్, టి నరసింహారావు, ఆనందరావు, ఆర్ హనుమంతరావు, వి నాగేశ్వరరావు, మురళీకృష్ణ, కె సూర్యనారాయణ, సులోచనారాయణ, సిహెచ్ నరసింహ, హరిమూర్తి, డి కోటయ్య, జివిఆర్ ప్రసాద్, ఆంజనేయ శర్మ, ఎన్ పాండురంగ విఠల్, పి శేషుబాబు, కె సాంబశివరావు, ఎం మదన్ మోహన్, ఎం రామ్మోహన్, టి నాగరాజ్, పార్వతి, ఎస్కే ఆంజనేయులు, కోట సత్యనారాయణమూర్తి, జి సత్యనారాయణ, బాబురావు, ఎన్సిహెచ్ గోపాలరావు, డి కృష్ణ మొదలైన కళాకారులు. బక్షి శ్రీరామ్, శ్రీ రామకృష్ణ మొదలైన వాళ్ళు స్టేజ్ క్రాఫ్ట్లో కృషి చేస్తున్నారు. హయత్ నగర్ 1948లో సరస్వతి నాటక కళా సమితి, 54 హనుమాన్ భజన సమాజం, చరతల రామాయణం, జలకోపు కోలాట సమాజాలు కూడా పనిచేస్తాయి. ఈ సమాజంలో పుర్రా సత్తయ్య, ఎస్ వెంకటాజ్, హనుమంతయ్య, రత్నమాచారి, వెంకోబారావు, ఏ రాజయ్య, ఆకుల వీరయ్య, జనగామ శంకర, సి తిరుపతి, ఇబ్రహీం పట్. 1923లో రామకృష్ణ నాట్య మండలి, 54లో సీతారామాంజనేయ నాటక సమాజం, 54లో శంకరనారాయణ భజన మండలి, 57లో ఓంకార భజన సమాజం, నాటక సమితి ఏర్పడింది. చుట్టుపక్కల గ్రామాలైన మహాసురం, నెత్తునూరు గ్రామాల్లో కూడా నాటక సమాజం, నెత్తునూరు, రాచలూరు, తిమ్మాపూర్ మొదలైన గ్రామాలు
యక్షగాన భజన సమాజాలు. ఈ సమాజాల్లో బీరంగారెడ్డి, ఘటం సత్యనారాయణ, మల్లారి, బుగ్గా రామదాస్, చంద్రశేఖర్ శర్మ, మురళి మొదలైన కళాకారులు. మేడ్చల్ 52లో బాలశంకర భజన సమాజం, 55లో యతిరాజ మండలి ఉన్నాయి. రాంపల్లి, అలియాబాద్, తొరకపల్లి, మరపల్లి, దుండిగల్ మొదలైన గ్రామాల్లో బుర్ర కథ దళాలు. రాంపల్లి, మేడ్చల్, పుదూర్, ఎంజాల్, అలియాబాద్, యాదారం, ఎద్గరపల్లి, కీసరా, పొసైగూడ, వడ్డిమట్టి, దుండిగల్ మొదలైన గ్రామాల్లో భజన సమాజాలు. ఈ సమాజంలో హకీం నారాయణ, వైఎస్ గంగాధర్, ప్రభాకర్ రెడ్డి, వీరారెడ్డి మొదలైన షాబాద్ 59-57 యువజన నాట్య కళామండలి ఏర్పడి పనిచేయటమే కాదు బుర్ర కథ దళాలు, భజన సమాజాలు కూడా ఎక్కువ. వికారాబాద్ 52లో వెంకటేశ్వర నాట్య మండలి పడిపోయి చుట్టుపక్కల గ్రామాలైన ముర్ముగపల్లి, పట్టూర్, రాంపూర్, ఎక్కుడపల్లి, కోటపల్లి, మారపల్లి గ్రామాల్లో నాటక కవడ సమాజాలు. బూరగపల్లి, దుర్గన చెరువు, అంత్వారం, అమరాది, కొట్లాపూర్, కోమశెట్టిపల్లి, విజయకాక్, రుద్రారాంపల్లి గ్రామాల్లో భజన కోలాట దళాలు విధివిగా. సిరిపూర్లో హరికథలు చెప్పేవాడు. నెయ్యిన్పేట, పుత్తూరు గ్రామాలు బుర్ర కథ దళాలు. పాండూరులో కల్చరల్ అసోసియేషన్ 56లో ఏర్పడి పరిసర గ్రామాల్లో చెంగోల్, కొట్లేశ్పల్లి, మెట్టబాసపల్లి, బషీరాబాద్, ముంతమొగండ, ఎల్లాల, మద్దిపల్లి, గోవిందరావు పేటల్లో కూడా నాటక సమాజం. చెంగోల్, కోనెల్లి, మెట్టరా, మెట్టబాసపల్లి, కోటబాసపల్లి, అలంపూర్, అగ్నూర్, గోవిందరావుపేట, మంబాపూర్, పెద్దిమాల్, కందెనెల్లి, బొప్పారం మొదలైన గ్రామాలు చిరతల కోలాట దళాలు పనిచేస్తాయి. మెల్వాల్, గోవిందరావుపేట గ్రామాల్లో బుర్ర కథ దళాలు. చెంగోల్, అల్లీపూర్, అగ్నూర్, కొత్తబాసపల్లి, కందనెల్, పెడమాల్, బొప్పారం గ్రామాల్లో భాగవత దళం. శంకరెడ్డిపల్లి, మంతరగౌడ, తట్టిపల్లి మొదలైన గ్రామాల్లో లంబాడీలు వచ్చేదారు. వరంగల్ జిల్లాలో దాదాపు 20 నాటక సమాజ. వాటిలో కాకతీయ కళా సమితి, కాళిదాస సమితి మొదలు సంగీత నృత్య నాటక సమాజాలు ఈ కిందివాడు పనిచేస్తున్నారు. మాడభూషి నరసింహాచార్య, పాలెం రఘుపతి, త్యాగరాజ్, రంగనాథం, జయరామ చౌదరి, నేరళ్ళ వేణు మాధవ్, మనోయక్టర్, బి నరసింహమూర్తి, వీరభద్ర. జనగాం 53లో లలిత కళాసభ ఏర్పడి సంగీత నృత్య నాటక సమాజాలు అనేకమైన. ఈ నాటక సమాజాల్లో ఎన్ జయసింగ్, లక్ష్మీ నృసింహ శర్మ, పరమేశ్వర సింగ్, సంజీవ సింగ్, ఎల్ఎన్ శర్మ, పి లక్ష్మయ్య, రామమూర్తి, ఎంఎన్ మంజ, డిఎన్ రావు, ఎం పుల్లయ్య మొదలైన కళాకారులు. కాశీపేట సంగీత నృత్య నాటక కళలకు ప్రాతినిధ్యం ఇస్తూ 58లో ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ డాక్టర్ శ్రీనివాస్, ఎవెన్ రావు, కేఎస్ఆర్ మూర్తి, కొండరాజ్, ఏఆర్ మోహన్ మొదలైన. ఖమ్మం జిల్లాలో ఆంధ్ర బాలికా నాట్య మండలిపై కేవీఎన్ నరసింహారావు, ఎంబీబీఆర్, ఐఆర్ శర్మ మొదలైన కళాకారులు. డోర్నకల్లో జితేంద్రియ మెడికల్ క్లబ్, కె కృష్ణమూర్తి, పి జార్జిరాజు గార్ల ఆధ్వర్యంలో. ఇల్లెందులో 1926 నుండి త్యాగరాజు ఆరాధన ఉత్సవాలు నడుస్తుంది. ఈ సంస్థలో పర్చా రంగారం, టి సుబ్బారావు. కొత్తగూడెంలో 44 నుండి సిఈఆర్ క్లబ్ ఏర్పడిపోయింది. క్లబ్కి సింగరేణి కాండ్రి జనరల్ మేనేజర్, అధ్యక్షుడిగా, వికే ఆనందరావు కార్యదర్శిగా నడుపుతున్నారు. ఇంకా ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్, ఫ్రెండ్స్ అసోసియేషన్, సెయింట్ మేరీస్ డ్రామాటిక్ అసోసియేషన్, రామకృష్ణ డ్రామాటిక్ అసోసియేషన్ మొదలైన సంస్థలు. మహబూబ్ నగర్ నగర్లో
సంగీత శాఖలు తప్ప నాటక సమాజాలు లేవు. అలంపూర్లో హై స్కూల్ డ్రామాటిక్ అసోసియేషన్ మాత్రం చిత్రపు వెంకటజలం, మల్లికార్జున శర్మ, రామసుబ్బయ్య, ఈ గోపాలరావు, జగన్నాథం, ఇబ్రహీం, గడియారం రామకృష్ణ శర్మ మొదలైన వాడు. గద్వాల్. ఇక్కడ సంగీత నృత్య నాటక సమాజం అనేకం. యువజనాట్య మండలి పేర ఒక నాటక సమాజం. లీలాకుమార్, అనసూయాది, జీ నాగం, శ్రీనివాస, డి రంగనాథన్, ఎంబి గోపాలాచార్య, వై మురళీధర్, కెఎస్ రావు, జి రామదాస్, కెఎన్ శర్మ, బి కృష్ణమూర్తి, జి ప్రహ్లాదరావు, కట్ల నారాయణ మొదలైన వాళ్ళు కళ. ఉప్పే చిన్న గ్రామం, గద్వాలకు దగ్గరలో. ఇక్కడ బయలు నాటకాలు, ఆరుబయట నాటకాలు ప్రసిద్ధి. పోరాటం సమాజాలు, పురాణ గాథలకు సంబంధించిన లవకుశ, సత్యకీర్తి కథ, రామాంజనేయ యుద్ధం, ప్రహ్లాద మొదలైన నాటకాలు ఆడారు. బయలు నాటకాలు నెక్కడపల్లి, గట్టూరు మొదలైన గ్రామాల్లో కూడా ప్రసిద్ధం కావు. ఇంకా ఇక్కడ కత్తెర పోల, చెక్క భజన సమాజాలు. పెదబసవయ్య, ఆయన శిష్యుడు వడ్డ వెంకటరామయ్య పేరు పొందిన కళ. వనపర్తిలో నాటక సమాజాలు లేకపోయినా సంగీత శాఖ ఉంది. దగ్గరలో గోపాలపేటలు తోలుబొమ్మలాడేవాడు. వీణం శేషాచార్యులు, పాపయ్య, టి గోపాల్, శ్రీమతి రాధమ్మ, వెంకటరామారావు మొదలైన కళ. జడ్చర్లలో బాలభారత సంగీత పాఠశాల ఉంది. కలవకుర్తిలో భజన సమాజ. హత్సంపేటలో అమరాబాదులో చింతు నృత్య కళ. కరీంనగర్ జిల్లాలో 1938లో వెంకటేశ్వర నాట్య కళాం సమితి, 56లో శారదా ఆర్ట్స్ క్లబ్ మొదలైన నాటక సమాజాలు. సుందరగిరి, నడినపల్లి, మొగిలిపాలెం, గంగిపల్లి, రామ్మడు, గుండి, కోటాల, రేకొండ, గోపాలరావుపల్లి, వెదురుగట్ల, తొప్పదండి మొదలైన చుట్టుపక్కల గ్రామాల్లో కూడా నాటక సమాజాలు నడిచాయి. అలాగే నాటక సమాజం లేక మస్తూరాపూర్, జంగిర్ల, మొగిలిపాలెం, గంగిపల్లి, మానకొండూరు, గోపాలరావుపల్లి, వెదురుగట్ల మొదలైన చోట యక్షగాన దళాలు, తోలుబొమ్మలాటలు విరివిగా. పైన వివరించిన ఆయా సంస్థల్లో వెంకటాచారి, ఎల్లయ్య, భద్రయ్య, లక్ష్మయ్య, వెంకటి, సీతారాం, శ్రీనివాసాచారి, రాజశేఖర్, నారాయణ శర్మ, మురళీధరాచార్య, సత్యనారాయణాచార్య, వెంకోబరావు మొదలైన కళాకారులు. హుజూరాబాద్ దగ్గరలో ఉన్న తాటికంటి మొదలైన చోట వీధి నాటక దళాలు ఉన్నాయి. హుజూరాబాద్కు 6 మైళ్ళ దూరంలో మాణిక్యపూర్లో విప్ర వినోద్ 30 కుటుంబాలు. 15 మైళ్ళ దూరంలో వల్లభాపురంలో సాధనా సూర్యుడు పద్మశాలి కుటుంబానికి చెందినవాడు. ఈ తాలూకాలు ప్రతి గ్రామంలో చిరతర రామాయణ కళారూపం బాగా ప్రచారం. వల్లభాపురం, తాటికంటి, గట్లపల్లి, కమలాపూర్ మొదలైన చోట్ల నాటక సమాజాలు నడుస్తాయి. పైన వివరించిన ఆయా సంస్థల్లో బాలలింగం, సత్యనారాయణ, లక్ష్మణస్వామి, వెంకటశాస్త్రి, విఠల్ కళాకారులుగా గొప్ప పేరు. జగిత్య 1923లో లక్ష్మీనరసింహ నాట్య మండలి, 56లో లలిత కళా సమితి ఏర్పడి పనిచేది. భీమారం, చెల్లకోడూరు, కొండలపల్లి, రాయికాల్, బాల్గడ, మాద్యాల్, కోడూరుపల్లి మొదలైన గ్రామాలు యక్షగాన దళ. బుగ్గారం గ్రామంలో వీధి భాగవత ఇక్కడ కూడా ప్రతి గ్రామంలో చిరతర రామాయణ కోలాట దళాలు విరివిగా. పై ఉదహరించిన సంస్థలో వెంకటరెడ్డి, దావూరి వెంకటాచార్య, శంకరయ్య, మనోహరాచార్య, లక్ష్మీకాంత శాస్త్రి, పేతకాంత, చంద్రమౌళి శాస్త్రి, అనంతయ్య మొదలైన మంతెన. ఇక్కడ కూడా చిరతర రామాయణ భజన సమాజాలు విరి. మంతెనకు దగ్గరలో మహదేవ్పూర్లో బంజారా దళాలు ఉన్నాయి. ఇవే కాక 55లో సంగీత కళా సమితి, 58లో యూత్ క్లబ్, 58లోనే బాల విశ్వనాథ నాట్య మండలి మొదలైన సమాజం.
అందులో రామానందం, లక్ష్మీనారాయణ, శ్రీరంగారావు, పిజివి రాయు, బాలరాజ్, అయ్యవార్, రామయ్య, సింహాద్, ఎన్ లక్ష్మీనారాయణ, డిఆర్ రంగారావు మొదలైన కళాకారులు. మెట్పల్లి ఈ తాలూకా అనేక గ్రామాలు భాగవత దళాలు ఉన్నాయి. 50-48లో మార్కండేయ నాట్యమణి, బాలానంద నాటక సమాజం, ఈతికాల్, వత్తారం, తక్కెడపల్లి, శ్రీకొండ, శ్రీపురం, మానపల్లి, వెల్లుళ్ళ, మన్నెగూడెం మొదలైన గ్రామాల్లో భాగవత దళాలు పనిచేస్తాయి. కోరట్ల, గూడూరు, లింగపూర్, దంపేట మొదలైన గ్రామాల్లో నాటక సమాజాలు ఉన్నాయి. సుందరాచార్య, లింబగిరి, వసుదేవ మొదలైన కళాకారులు గొప్ప పేరు. సిరిసిల్ల 55లో వెంకటేశ్వర నాట్య కళామండలి, మల్లారం గ్రామంలో భాగవత దళం, వేములవాడ, మల్లారం, నూకలమర్రి మొదలైన చోట్ల నాటక సమాజాలు పనిచేస్తాయి. బూరుగుపల్లి, హనుమాజీపేట, నూకలమర్రి గ్రామాలు యక్షగాన దళాలు ఇంకా పనిచేస్తాయి. సంగీత నృత్య నాటక శాఖల్లో ఎన్ వెంకటాచార్య, లక్ష్మయ్య, వెంకట నరసయ్య మొదలైన కళాకారులు. సుల్తానాబాద్ దగ్గరలో కూచిపూడి అనే గ్రామం. ఇక్కడ కూడా కూచిపూడి నృత్యం మాదిరి నృత్యం. ఇక్కడ 1944 నాటక కళా సమితి, 50లో భారతనాట్య మండలి వచ్చి ఈ సంస్థల్లో వి బుచ్చయ్య, శివరాగం, మల్లయ్య, పిఎల్ రామారావు మొదలైన కళాకారులు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో కాసర్ల వెంకటరామయ్య గారు లక్ష్మీ నరసింహ నాట్య మండలి 1920లో స్థాపించి అనేక రకాల పరికరాలతో చక్కని హంగులతో చాలా నాటకాలు ప్రదర్శించారు. లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు 55లో హైదరాబాదులో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్తులో సన్మానం పొంది శాస్త్రి గారు నారద పాత్ర వేశారు. హైదరాబాద్లో జిల్లా 1957లో కళావాంగమయ వికాస మండలి, 50లో ఆదర్శ వికాస మండలి, 48లో సరస్వతి నాట్య మండలి మొదలైన సమాజాలు సంగీత నృత్య నాటక శాఖల్లో పనిచేయాలి. ఇవి కాక ఎప్పనగూడ, చాంద, కప్పరాళ్ళ మొదలైన ప్రదేశాల్లో యక్షగానాలు ప్రదర్శించే సమాజాలు. ఆదిలాబాద్ తాలూకా సంఖ్యని గ్రామాలు దప్పుల నృత్య బృందం పని. వెంకటరెడ్డి, గంగారాం, గణపతి రెడ్డి, రాములు, లంకానారాయణ, నారాయణ పంత్ మొదలైన వాళ్ళు ఆయా శాఖల్లో కళాకారు. మధోవలు ఇక్కడ ముఖ్యంగా బాయినాసి, కొత్తగని, మిర్జాపూర్, తిమ్మాపూర్, దిగమ, సుంకని, మహాజం, షుండి, కోమలి, మంజరి, బాసార్ మొదలైన గ్రామాలను యక్షగాన బృందాలు. కాకన్న, హనుమంతాచార్య, ముత్తన్న మొదలైన కళాకారులపై. ఘనపూర్, కన్నపూర్, దుస్తుంబాద, దుస్తురాబాద, కాళీమడుగు, ఇందరపల్లి, రామోజీపేట మొదలైన ప్రాంత యక్షగాన దళాలపై. వడ్డ నరసింహులు, నరసింహయ్య, గోవిందరావు, వెంకటరెడ్డి మొదలైన కళాకారులు ఈ దళంలో. లక్ష్మీపల్లి ఇక్కడ 1951లో లలిత కళా సమితి, 54లో మరో లలిత కళా సమితి పనిచేస్తుంది. కొత్తూరు, కృష్ణాపూర్, రాపల్లి, పాత్తరపల్లి మొదలైన గ్రామాలు నాటక సమాజాలు. ఇవి కాక నుమ్మునూరు, కట్టాయపల్లి, రాయంపేట, దౌడపల్లి మొదలైన చోట్ల వీధి నాటక సమాజాలు పనిచేస్తాయి. రాయంపేటలో ఒక బుర్ర కథ దళం ఇప్పటికీ పనిచేస్తుంది. రామకృష్ణ, వెంకటరెడ్డి, బుచ్చయ్య, కాంతయ్య, తిరుమలలో మొదలైన కళాకారులు ఈ సంస్థ. చిన్నోర్ ఇక్కడ 1949లో జగన్నాథ కళా సమితి పనిచేస్తుంది. కొత్తపల్లి, నీలవాయి గ్రామాల్లో వీధి భాగవత దళాలు. వేమలపల్లి, మీనాల్, భీమవరం, మిట్టపల్లి, ఆదిల్పేట్, సెరియా, అహ్మద్ మొదలైన గ్రామాలు యక్షగాన దళాలుపై. ఈ జిల్లాలు జిక్కిపల్లి, కృష్ణయ్య, సాంబయ్య, బన్రెడ్డి మొదలైన కళాకారులు. నిర్మల్ హస్తకళకు ప్రసిద్ధి చెందిన గ్రామం.
ఇక్కడ చిరతర రామాయణం ప్రదర్శించే జానపద కోలాట సమాజం ఉంది. ఇది తెలంగాణలో ప్రత్యేకమైన కళలు. నిజామాబాద్ జిల్లాలో 48 సంవత్సరంలో మహారాష్ట్ర మహిళా మండలి, 58లో లలిత కళా సమితి ఏర్పడి సంగీత నృత్య నాటక కళల్లో కృషి. నిజామాబాద్ 16 మైళ్ళ దూరంలో హార్మోర్లో కూడా సంగీతంలో, నృత్యంలో, నాటకంలో కొన్ని సమాజం. నిజామాబాద్ 40 మైళ్ళ దూరంలో బన్సువాడలో కొన్ని సమాజాలు. బన్సువాడలో భీమశాస్త్రి హరికథ చెప్పటంలో ప్రసిద్ధి. అత్తంపేటలో శ్రీనివాసరావు కోలాటం సమాజాన్ని, రైతు నగరంలో పొట్టూరి వీరభద్ర రంగనాయక్ ఒక భాగవత సమాజాన్ని బిరాకు, బిర్కూర్, మొహద్ నగరాలు భజన పార్టీ, బిక్కూర్, బిత్తాం గ్రామాల్లో బుర్ర కథ దళాలు పనిచేస్తాయి. దుకి, తడికేల్, తిరుమల పూర్లలో కూడా వేది భాగవత సమాజాలు. ఈ ప్రాంతాల్లో నాటక సమాజాల అభివృద్ధి అంతగా బోధన. ఇక్కడ మసుదూర్ సంఘం పనిచేస్తుందంటే శ్రామిక. దగ్గరలో ఉన్న రుద్రూర్, జగదిగ్మలపూర్లో భజన పార్టీలు, భాగవత సమాజాలు పై. ఈ సంస్థలో కాశీనాథ్, వెంకటేశ్వర్లు, జైపాల్, కోటయ్య, వీరేశం, శ్రీమతి వీరేశ్వరం మొదలైన మెదక్ జిల్లాలు, మెదక్ సంగీత శాఖలు మాత్రం పనిచేస్తాయి. నాటక సమాజాలు ఉన్నాయి లేవు పని. భాగవత దళాలు, చిరతర రామాయణం ప్రదర్శించే సమాజం, కోలాటం మొదలైన జానకథారూపాలు ప్రదర్శించే బృందాలు ఉన్నాయి. సంగారెడ్డిలో చెప్పుకోదగిన సమాజాలు లేవు. సంగీత శాఖలో కొద్దిమంది సంగీత జడ కోలాటం సమాజాలు, వీధి భాగవత దళాలు ఉన్నాయి. 58లో సంగీత కళామందిర్ అనే సంస్థ స్థాపింపబడి పనిచేస్తుంది. అనేక బుర్రకథ దళాలు కూడా ఉన్నాయి. జడ కోలాటంలో కృష్ణలీల కథను అన్ని ఆభరణాలు ధరించి ప్రదర్శిస్తూ ఉంది. అనేక దళాలు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ కుమార్ ఆధ్వర్యంలో పనిచేస్తారు. ఈశ్వరయ్య, గంధయ్య, విష్ణయ్య మొదలైన కళాకారులు ప్రసిద్ధి. సదాశివపేట, ఇక్కడ సంగీత శాఖలు మాత్రం పనిచేస్తారు. భాగవత దళాలను వడిగి నారాయణ, మారేపల్లి యజ్ఞనారాయణ మొదలైన కళాకారులు నిర్మాణయుతంగా గోవిందదాస్ ఆధ్వర్యంలో 3 చిరుతల భజన సమాజాలు నడుస్తాయి. మారేపల్లి, సూరారం, నందికొండి, నిజాంపూర్, వెంకటాపూర్, తుంగందపల్లి మొదలైన గ్రామాలు చిరుతల భజన సమాజాలు. రామకృష్ణ, శంకర్రావు, నరసింహారెడ్డి మొదలైన కళాకారులు అందులో. జహీరాబాద్ చుట్టుప్రక్కల బిలాల్పూర్, కోహె, మగువపల్లి, ఆజాద్గంజ్ మొదలైన చోట నాటక దళాలు పడినాయి. బిలాల్పూర్ గ్రామంలో బుర్రకథ దళం కూడా ఉంది. కోహిమూర్, ముగుదమల్లి, ఆజాద్గంజ్, తెలుగువాల్, రంజోల్, చీప్ల మొదలైన గ్రామాల్లో వీధి భాగవత దళ బొమ్మల దళాలు సమర్థంగా ఉంది. బిలాస్పూర్, కోహిర్, రంజోర్ మొదలైన గ్రామాలు చిరుతల భజన సమాజాలు. ముగుదంపల్లి, రంజోల్ గ్రామాలు కోలాట సమాజం. మిర్జాపూర్ దగ్గరలో ఉన్న జర్సగం గ్రామంలో తెలుగు, కన్నడ నాటకాల. గుత్తం, మందగి గ్రామాల్లో కన్నడ నాటకాల. నల్లకాల్, దిగురుపల్లి గ్రామాల్లో ఉర్దూ నాటకాలు. రామగుండ, బిటికుర్తి గ్రామాల్లో భజన సమాజాలు ఉన్నాయి. వామనపల్లి, సిద్ధపూర్, దోసపల్లి గ్రామాలైన గ్రామాల్లో లంబాడీ డ్యాన్స్ దళం. జోగిపేట, సంగీతంలో ప్రవీణులైన వాడున్నారు. కవలంపల్లి, పెదపూర్, తిక్మల్, రామన్నపేట గ్రామాలు భాగవతం దళాలు. కనకసంపల్లి మొదలైన గ్రామాలు చిరతల కోలాటం సమాజాలు. వాసుదేవ, ఆదిప్ప మొదలైన కళ. నల్గొండ జిల్లాలు హుజూర్ నగర్, సూర్యాపేట మొదలైన ప్రాంతాలు కొద్ది వైజ్ఞానిక శాఖలు. నల్గొండలో టి పూర్ణచంద్రరావు కళా సమితి స్థాపించి నడిపారు.
58లో విజ్ఞాన సమితి ఈ రాజరత్నం స్థాయి ధరణికోట శ్రీనివాసులు నాటక రచయిత అక్కడివాడు. 58లో హుజూర్ నగర్లో గ్రామ వెలుగు నాట్య మండలి నాటక రచయిత కేఎన్ నరసింహారావు స్థాపించి ప్రతి ఏడు 4 రోజులు నాటకోత్సవాలు జరుపుతూ ఈ ప్రాంతం నుండి చివాడే కాంతారావు, కత్తి కాంతారావు. సూర్యాపేటలో 1946 జనతా కళామండలి స్థాయి. ఇక్కడ సంగీత సంస్థలు ఎక్కువగా డి సూర్యనారాయణ శర్మ, డాక్టర్ జీవి శర్మ, డి సీతారామాచార్య, సముద్రాల నరసింహారావు, వెంపు మొదలైన కళాకారులు పనిచేశారు. రేపటి నుంచి ప్రజానాట్య మండలి ఎలా స్థాపించబడింది, వాడు సాధించిన ప్రగతి ఏమిటో తెలుసు.